Good morning, students. In previous class, we have observed the fungi in buttermilk. Fungi is one of the microorganisms. It is present in buttermilk, curd, field burns, and roasted vegetables and roasted fruits and some types of food materials. So now we are observation of algae. Children, we can see the greenish parts present in pond water in our surroundings. In the stagnated pond water, we can observe greenish colored water in our surroundings. It is the water of the pond is greenish in color because of growth of algae and some types of aquatic plants. In pond water, the water is greenish in color because in the water of the pond, some of the algae and some of the plants, aquatic plants, growing. We can see some of the algae like chara. It is one of the algae variety, and Spirogyra. It is one of the example of algae. We can see some of the algae like chara and Spirogyra, etc. with unaided eye because they are large in size. We can see these algae without microscope. So some of the algae are not visible to our eye. They can be observed with the help of microscope. Okay, children. Some of the algae observed only through a microscope because most of the algae are minute in structure. Chara and Spirogyra can observe without microscope. They can be observed our unaided eye. Okay, let us collect some drops of pond water or water from the tanks with a bit of greenish scraping. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక పాండ్ నుంచి కానీ లేదా ఒక ట్యాంక్ నుంచి కానీ లేదా ఒక టబ్ నుంచి కానీ ఆ గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి వాటర్ని ఆ గ్రీనిష్ స్క్రాపింగ్ ఆ పాచి ఆ ఆల్గే ఉన్నటువంటి స్క్రాపింగ్తో సహా ఆ బిట్తో సహా మనం 1 or 2 drops వాటర్ని కలెక్ట్ చేసుకుంటాం. టు అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద మైక్రో ఆల్గే గ్రోయింగ్ ఇన్ వాటర్. దీనికోసం మనం ఎందుకు కలెక్ట్ చేసుకుంటున్నాం అంటే వాటర్లో గ్రో అయ్యేటువంటి ఇంకా సమ్ టైప్స్ ఆఫ్ ఆల్గేస్ ఇంకా ఏమున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి మనకు నియరెస్ట్గా ఉన్నటువంటి పాండ్ నుంచి కానీ ట్యాంక్ నుంచి కానీ అలాగే టబ్ నుంచి కానీ ఆ గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి ఆల్గేతో సహా బిట్ ఆఫ్ ఆల్గే స్క్రాపింగ్ ఆల్గేతో పాటుగా మనం కొంత వాటర్ని కలెక్ట్ చేసుకుంటాం. Select few strands or some parts of the scraping that have small string-like bodies. Take 1 or 2 drops of collected greenish pond water on a slide. Cover it with a cover slip and observe through microscope. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం కలెక్ట్ చేసుకున్నటువంటి ఆ గ్రీనిష్ స్క్రాపింగ్ కానీ లేదా గ్రీనిష్ బిట్స్ కానీ లేదా ఆ గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి వాటర్ని కానీ
మనం ఒక స్లైడ్ మీద 1 or 2 డ్రాప్స్ తీసుకొని దాన్ని ప్రాపర్గా కవర్ స్లిప్తో కవర్ చేసి అలా కవర్ చేసినటువంటి ఆ స్లైడ్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆ స్లైడ్ మీద ఉన్నటువంటి ఆ పాండ్ వాటర్లో మనకి గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి ఆల్గేస్ అనేవి అపియర్ అవుతాయి. ఇలా కనిపించినటువంటి ఆ స్ట్రక్చర్స్ని మనం మన నోట్బుక్లో డ్రా చేసుకొని మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆల్గే పిక్చర్స్ చారా, స్పైరోగైరా ఇలా నంబర్ ఆఫ్ ఆల్గే పిక్చర్స్ ఇచ్చారు, వాటితో కంపేర్ చేసి చూస్తాం. కంపేర్ చేసి చేసుకున్నప్పుడు అది చరా కానీ స్పైరో కానీ ఇంకా ఏదన్నా ఏ ఆల్గే అయితే మనకు ఆ పిక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఈ స్లైడ్లో కనిపించినటువంటి ఆల్గే చరా, లేదా మనకు ఆ స్లైడ్లో కనిపించినటువంటి ఆల్గే స్పైరోగైరా అని దాని నేమ్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ఈ ఆల్గేని అబ్జర్వ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి. ఆల్గేస్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ponds, tanks, tubs, etc. because they grow in water. So the pond, tank or tub water appear greenish in color because in this water some of the algae and some of the aquatic plants can grow in. ఆ వాటర్ ఎందుకు గ్రీనిష్ కలర్లో కనిపిస్తాయంటే ఆ వాటర్లో ఆల్గేస్ కానీ లేదా ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ గ్రోత్ ఉంటాయి. అలాగే మనకి ప్యాడీ ఫీల్డ్స్ చూడండి. ఇప్పుడు ఈ ప్యాడీ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా గ్రీన్ కలర్లో చిన్న చిన్న ఇవి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటి, ఆ వరి పొలాల్లో నీళ్ళల్లో గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఆల్గే. సో అలా ఉన్నటువంటి ఆ గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి ఆ గ్రీనిష్ స్క్రాపింగ్ ఉన్నటువంటి వాటర్ని మనం ట్యాంక్ నుంచి కానీ పాండ్ నుంచి కానీ కలెక్ట్ చేసుకొని దానిని మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సమ్ టైప్స్ ఆఫ్ ఆల్గేస్ క్యాన్ అపియర్. వీ కెన్ కంపేర్ దీస్ ఆల్గేస్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ గివెన్ figures. So we can identify the which type of algae is this. Okay, first of all we can collect greenish scraping present in the pond water. We can take 1 or 2 drops of greenish color water on the slide. We can cover it with a cover slip. Then the slide can be observed under the microscope. We can observe some types of structures present in the pond water. We can draw the picture on our notebook. We can compare these pictures given in the textbook. Okay, so we can identify the type of algae. Okay children, so most of the algae are microscopic in nature. They cannot seen with our naked eye, so they can be seen with the help of microscope. Some algae can observe without microscope because they are large in size. What are the algae appear without microscope? Chara and Spirogyra. Chara and Spirogyra are the visible to microscope. Visible microscope. Visible to our eye. Sorry, visible to our eye because they cannot use the help of microscope. Okay. Now observation of protozoa. Observation of protozoa. Observation of protozoa. The other group of microorganisms are protozoans. They are another group microorganism present in water and soil. Protozoans are present in water and soil. Some of the protozoans are parasite
in nature. The best example is malarial parasite. Malarial parasite. Some of the protozoans are parasites. Some of the protozoans are autotrophic in nature. Some are heterotrophic in nature because they cannot prepare their own food material. ఓకే, అంటే ఈ ప్రోటోజోన్స్ అనేవి జనరల్గా యాక్వాటిక్ ఆర్గానిజమ్స్, వాటర్లో గ్రో అవుతుంటాయి. సమ్ టైప్స్ ఆఫ్ ప్రోటోజోన్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్. కొన్ని ప్రోటోజోన్స్ అనేవి సాయిల్లో ఉంటాయి. సమ్ ఆఫ్ ద ప్రోటోజోన్స్ కాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ మలేరియా అండ్ అమీబియాసిస్. మలేరియా డిసీజ్ని కాజ్ చేస్తుంటాయి. అలాగే అమీబియాసిస్ అంటే జిగట విరోచనాలు అని అంటాం. ఎంటమీబా ఇస్టాల్టికా అనే ప్రోటోజోమన్ వల్ల మనకి ఈ అమీబియాసిస్ అనే డిసీజ్ అనేది వస్తుందన్నమాట. అంటే కొన్ని పారాసైటిక్ ఇన్ నేచర్ ఉంటుంది, కొన్ని ఆటోట్రాఫిక్, వాటికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ అవే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రోటోజోన్స్ ఆర్ హెటెరోట్రాఫిక్ ఇన్ నేచర్. దే కెన్ డిపెండింగ్ ఆన్ ద అదర్ ఆర్గానిజమ్స్. సో ప్రోటోజోన్స్. సో టు గ్రో ప్రోటోజోన్స్, అయితే మనం ఈ ప్రోటోజోన్స్ని మనం గ్రో చేయాలి అంటే సోక్ హే ఇన్ పాండ్ వాటర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎండుగడ్డి ఉంటుంది కదా, HAY ఎండుగడ్డి ఉంటుంది కదా, ఈ ఎండుగడ్డిని మనం పాండ్ వాటర్లో సోక్ చేయాలి. టు గ్రో ప్రోటోజోవా, సోక్ హే ఇన్ పాండ్ వాటర్ టు ప్రిపేర్ డికాషన్ ఆఫ్ హే. ఇలా ఎండుగడ్డిని నీళ్ళల్లో నానబెట్టేసేసి మనం డికాషన్ ప్రిపేర్ చేయాలి. డికాషన్ అంటే తెలుసు కదా, మనం టీ డికాషన్ పెడుతుంటాం. టీ డికాషన్ కోసం మనం ఏం చేస్తాము, వాటర్లో టీ పొడి వేస్తే టీ డికాషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు హే డికాషన్ ప్రిపేర్ చేయడానికి ఏం చేస్తున్నాం, కొంత పాండ్ వాటర్ని కలెక్ట్ చేసుకొని ఆ పాండ్ వాటర్ ఏం చేస్తున్నాం, ఎండుగడ్డిని సోక్ చేస్తున్నాం. సోక్ చేసినప్పుడు అదంతా బాగా నానిపోయినప్పుడు ఏమైంది, ఆ వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. దానిలో ఈ ప్రోటోజోవా అనేది గ్రో అవుతుంది అనమాట. ఆఫ్టర్ 3 or 4 days, అంటే ఈ హేని వాటర్లో సోక్ చేసిన 3 or 4 days తర్వాత టేక్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనం ఆ హే డికాషన్ నుంచి 1 or 2 drops వాటర్ని కలెక్ట్ చేసుకొని అండ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ అండర్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. ఇప్పుడు ఆ వాటర్ని కనుక మనం కాంపౌండ్ మైక్రోస్కోప్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనం ఈ ప్రోటోజోవాస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఏనండి ఒకసారి. ప్రోటోజోవన్స్ ఆర్ ద another group of microorganisms. They are present in water and soil. Protozoas are present in water and soils. To grow protozoa, soak hay in pond water to prepare decoction of hay. After 3 to 4 days, we can collect some drops of water on the slide and it can be observed under the microscope, compound microscope. We can observe different types of protozoas present in the water. Okay, children. So these are the activities, observation of algae and fungi. In next class, we can discuss another important topic, another group of microorganisms, microarthropods. Okay, children, read well and take textbooks and read the lesson very carefully. Thank you.